హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. ఈరోజు మనకి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అనమాట. ఎప్పుడు అరుదుగా మాత్రమే కార్తీక పౌర్ణమి రోజు సోమవారం వస్తది. ఆ రోజైతే శివయ్యకి చాలా ప్రీతికరమైన వారం వారం గదా! ఎప్పుడో ఒకసారి మాత్రమే సంవత్సరంలో వచ్చిద్దనమాట. అలాంటిది ఈరోజు శుక్రవారం అనమాట. శుక్రవారం రోజు కార్తీక మాసం, అలాగే కార్తీక పౌర్ణమి గూడా వచ్చింది. మీకు తెలిసిందే గదా! మనం 365 ఒత్తులు వెలిగించే రోజనమాట. ఈరోజు చాలా మంచి రోజు. అందులో సోమవారం మిస్ అయినా గూడా శుక్రవారం వచ్చింది. పర్వాలేదనిపించింది నాకైతే. పూజ చేసుకోవడానికి బావుంటుంది గదా! అలాగే ఈరోజు సముద్రం స్నానం చేసి 365 ఒత్తులు శివాలయంలో అయితే వెలిగించాలి. శివాలయంలో మారేడు చెట్టు, జమ్మ చెట్టు, అలాగే ఉసురుపు చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు, ఏ చెట్టు కిందైనా లేదా శివయ్య నంది దగ్గరైనా లేదా గది స్తంభం దగ్గరైనా ఇట్లా ఎక్కడైనా వెలిగించవచ్చు. ఏ మూలన శివాలయంలో వెలిగించినా మన పూజ అనేది ఆ స్వామికి దక్కుతుందనమాట, పూజా ఫలం. అలాగే అందుకోసం ఏందంటే ఉదయాన్నే నేను అంటే మొన్నటి వీడియోలో చెప్పాను గదా! నిన్నైతే ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాననమాట. ఒకటే వర్షం 3 రోజుల నుంచి తుఫానయితే ఉందనమాట. తెల్లవారుజామునే రెడీ అయిపోయాము. తెల్లవారుజామునే సముద్ర స్నానం చేసేసి శివాలయం అంటే ఇంటికొచ్చిన తర్వాత స్నానం చేసేసి ఇంటి దగ్గర పూజ చేసుకొని అప్పుడు టెంపుల్‌కైతే వెళ్దాము. ఇదంతా తెల్లవారుజాముకల్లా 7 గంటలకల్లా పూర్తి చేసుకున్నాం. కానీ మనం అనుకున్న ప్లాన్స్ అయితే ఎప్పుడు జరగవు గదా! ఒక ఒకటే వర్షం అనమాట. అందుకని కుదరలేదు బీచ్ దగ్గరికైతే వెళ్ళటానికి. అందుకే ఆగిపోయాము. మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే బీచ్ దగ్గరకని ఇంటి దగ్గరే నేను పూజ అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర అంటే శుక్రవారం గదా! తులసి పూజ చేసుకున్నాను. అలాగే ఇంట్లో పూజ చేసుకొని మధ్యాహ్నం అయితే కొంచెం ఖాళీ అయితే దొరికింది. ఇక్కడైతే గుమ్మం ముందు ఎప్పుడు బోసిగా ఉన్న గుమ్మమే చూపిస్తున్నాను గదా! మధ్యాహ్నం నుంచి అయితే ఇదిగండి ఇక్కడైతే బీచ్‌కెళ్ళే ముందుగా ఇక్కడ గుమ్మానికైతే ఇలా ముగ్గులైతే వేశాను. ఎంత కళగా చాలా బాగుంది గదా! ఏదో నాకు వచ్చిన కాడికైతే వేశాను. ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. మొత్తం వీడియో తీస్తా ఉంటే నేను ముగ్గులు వేసేది. పెయింటింగ్ ఏసేది తీస్తూ ఉంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఆ పెయింటింగ్ వేయటం అంటే గుమ్మానికి అలా బొట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తానికి టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అలా అవుతుందనమాట. 4:30 కూడా కాదు, 5 అలా అవుతుంది. ఇప్పుడైతే మొత్తానికి సముద్రానికైతే వచ్చాము. మాకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందనమాట. ఎక్కువగా ఏందంటే మేము మా ఊరి దగ్గర నుంచే అలా వచ్చేస్తాము. నడిసే రావచ్చు. కాకపోతే అసలు నడవలేమనమాట ఇసుకలో. ఇప్పుడైతే అంత ఓపిక గూడా లేదు. మా పెళ్ళిళ్ళు కాకముందు పెళ్ళైన కొత్తల్లో అలా అయితే వచ్చేవాళ్ళమనమాట. ఇప్పుడైతే ఇటు మా ఊరి దగ్గర పల్లిపాలెం ఉందనమాట. కొత్తపట్నం, పల్లిపాలెం. ఈ వైపయితే మనం బైక్ మీదైతే రావచ్చు. అదే మా కాలనీ ఎదురుగా అయితే మామూలుగా మొత్తం ఇసుకే ఉంటుంది కాబట్టి బైకులయితే రాలేవనమాట. పొద్దుగిపోతుంది గదా! అందుకని ఈ వైపుకే వచ్చేసాము. ఇసుకలో నడిసి రావటం, స్నానం చేసి మళ్ళీ వెళ్ళాలంటే అస్సలు అవ్వదనమాట. ఇప్పుడు అస్సలు అంత ఓపిక గూడా లేదు. ఎలాగో ఈ సైడ్ మనకి బీచ్ దగ్గర అంతా బావుంటుంది. అందరూ ఉంటారు కాబట్టి ఇటే వచ్చేసామనమాట నేను, మా స్వాములు. అలాగే ఇక్కడైతే చాలా వసతులైతే ఉన్నాయి. బీచ్ దగ్గర ఉండటానికి రూమ్స్ ఉన్నాయి. అలాగే పార్కింగు, ఫుడ్డు అన్నీ ఫెసిలిటీ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇదిగండి మా చెల్లెల వాళ్ళ పాప స్వామి అనమాట. శివమాల అయితే వేసింది. హర్షి పాప, నేను, మా చెల్లెలు వాళ్ళ స్వామి, ఆ పాప, అలాగే మా స్వామి అందరమైతే బీచ్ దగ్గరికైతే వచ్చాము. అసలు ఈరోజు వస్తామో రాలేమో అనుకున్నాము. టైం వచ్చేసి ఇప్పటికి 5 అవుతుందనమాట. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే పొద్దుగిపోతదనమాట. ఈ టైంలో అయితే వచ్చాము. అంటారు గదా! బీచ్ దగ్గరగా ఉన్నా గూడా కుదరదనమాట. రాలేము. అదే దూరం నుంచి అయితే ఉదయం నుంచి ఎంత వర్షం పడుతూ ఉన్నా అంటే 8 గంటల దాకా వర్షం అయితే పడుతుంది. అక్కడి నుంచయితే ఎండొచ్చేసిందనమాట. అయినా సరే అంతలా వర్షంలో గూడా వచ్చారు. కానీ దగ్గరుండి గూడా మేము రాలేకపోయామనమాట. అలా ఉంటుంది. దగ్గర ఉన్నవాళ్ళకైతే అలా, దూరంగా ఉన్నవాళ్ళకైతే కొంచెం వాళ్ళకి కుదిరినట్టు, దగ్గర ఉన్నవాళ్ళకైతే కుదరదు. ఇక్కడైతే చూడండి రాగానే ఇక్కడ ఒక చిన్న పాకేసి వినాయక స్వామినైతే అక్కడ పెట్టున్నారనమాట. అక్కడ గూడా దీపం అయితే వెలిగిస్తున్నారు. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడితోటే స్టార్ట్ చేస్తాం గదా! అందుకని అక్కడికొచ్చి దీపం వెలిగించలేకపోయినా అక్కడైతే మేము దండం అయితే పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే అసలు ఫుల్ క్లౌడ్ తోటి అంటే ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా చాలా ఎక్కువ జనం అయితే ఉండేవాళ్ళు. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారక ముందే ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ కూడా 365 ఒత్తులైతే వెలిగిస్తారు.
కానీ కొంతమంది ఇక్కడే చేసేస్తారనమాట. కొంతమందయితే స్నానం చేసేసి అంటే శివాలయంలో పూజ చేస్తారు. కొంతమంది తులసమ్మ దగ్గర మన ఇంట్లో తులసమ్మ ఉంటుంది గదా! అక్కడ గూడా చేస్తారు. కాకపోతే నాకు తెలిసిందేంటంటే కార్తీక మాసంలో ఇలా సముద్ర స్నానం చేసి ఎక్కడైనా వెలిగించొచ్చు. లేదా శివాలయంలో ఎక్కువ అంటే ఇక్కడ కన్నా అంటే కొంతమంది ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి గదా! శివాలయంలో వెలిగిస్తే శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం గాబట్టి శివాలయంలో 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదనమాట. అందుకని నేను అక్కడే చేస్తాననమాట. ఇప్పుడైతే చూసారా ఫుల్లు జనం అనమాట. ఇప్పటికే మంచి క్లౌడ్ అయితే ఉంది. అలాగే తుఫాను గదా! ఫుల్లు వర్షం అలాగే ఆహ్, అలలు గూడా చాలా ఎక్కువున్నాయనమాట. అసలు మునుగుదాం అనుకున్నాను. కానీ నాకైతే అసలు భయమేసిందనమాట. అంటే అలలు బాగా ఎగిసి పడుతూ బాగా ఎక్కువగా మోత ఎక్కువగుందనమాట. సముద్రం గాలి, ఆ అలలు ఎక్కువ మోతగా ఉన్నాయి. ఇక పిల్లలకంటే అస్సలు చెప్పక్కర్లేదనమాట. అసలు భయముండదు గదా వాళ్ళకి. నేనసలు చాలా ఇష్టంగా మునుగుతాను. అలాంటిది నేనే కొంచెం భయపడిపోయాను. ఇప్పుడైతే ఆ మోత అలల మోత ఎలా ఉందో చూడండి. అటెళ్ళవాకు లోపలికి. పిల్లలకి బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా అలలు ఎగిసిపడుతూ, ఆ వాటర్ వస్తూ చాలా ఇష్టం. అలాగే సరదాగా చాలా బావుంటుంది. అందులో మా హర్షి పాప, అలాగే మా చెల్లెలు వాళ్ళ పాప వీళ్ళిద్దరు ఏందంటే అస్సలు ఎంత పిలిచినా అస్సలు రావట్లేదనమాట. మీరే చూస్తారు కదా! ఇప్పుడైతే నేను మునగాలన్నా గూడా నాకు ఈ అలలు చూడండి ఎంతలానా ఎగిసిపడుతూ ఉన్నాయో. అలాగే తుఫాన్ లేకుండా నార్మల్ టైంలో అయితే ఇంత అలలైతే రావు. అందులో ఈరోజు పౌర్ణమి గదా! బాగా అలలుంటాయి. అలాగే తుఫాను గూడా ఈ 2 ఏకమయ్యి ఇలా అలలైతే బీభత్సంగా వస్తున్నాయనమాట. బీచ్ దగ్గరగా ఉన్నా గూడా ఎప్పుడో రేర్‌గా అయితే రాము. ఏదో మేము దూరం నుంచి వచ్చినట్టు అంత ఇదిగా ఉన్నామనమాట. కానీ నేను ఈ సముద్రం అలలు జూసి అసలు మునగాలన్నా గూడా భయపడిపోయాను. ఇప్పుడైతే ఇదిగోండి కొన్ని వాటర్ అంటే ఇంటికెళ్ళి స్నానం చేద్దాము ఈ వాటర్ తోటి. అలాగే మా ఇంట్లో చల్లుకుందాము. అలాగే మా పెద్దబ్బాయికి ఈరోజు కాలేజీ అయితే ఉంది. ఇక నా అందుకోసం ఈ వాటర్ అయితే పడుతున్నాను. మన ఇంట్లో గూడా చల్లుకుంటే చాలా మంచిదనమాట. ఎన్నో నదులు ఇందులో పుణ్యనదులు సముద్రంలో కలిసి ఉంటాయి కదా! ఆ వాటర్ అన్నీ ఇలా కలిసి ఉంటాయని ఒక నమ్మకంతోటి ఈ వాటర్ అయితే కొంతమంది పట్టుకెళ్ళి రానే వాళ్ళకి సముద్రానికి వీళ్ళకి కుదరని వాళ్ళకి అలాగే మన ఇంట్లో చల్లుకోవటానికి ఇలా వాటర్ అయితే డబ్బాలతో పట్టుకొని తీసుకువెళ్తారు. మీరు కూడా అంతేనా? ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలాగే మాలాగే ఇలా తీసుకొని వెళ్తారా? ఇప్పుడైతే చూడండి ఎంత పిలుస్తున్నా గూడా మా స్వామి పిల్లలైతే అస్సలు రావట్లేదనమాట. ఇక్కడైతే నేను భయపడిపోయాను గానీ పిల్లలు, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు ఎలా మునుగుతూ ఉన్నారండి. ఒక పక్కైతే పోలీసులు మళ్ళీ విజిల్ వేస్తానే ఉన్నారనమాట రమ్మని. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ అయితే పోలీసులు గూడా రెడీగా ఉన్నారనమాట. అసలే పొద్దుగుపోతూ ఉంది గదా! ఇక నేను మా స్వామి అయితే ఇదిగోండి ఇలా అయితే ఒక ఫోటో దిగాము. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. అలాగే ఇక స్వామి నువ్వు కూడా మునగొచ్చు కదా! ఇక్కడి దాకా వచ్చావు అని అంటున్నాడు. కానీ నాకైతే అంటే అలలు కొంచెం బాగా ఎక్కువగా ఉండటం వల్ల అందుకని నేను అసలు మునగలేకపోయాననమాట. అంతకుముందైతే అసలు సముద్రంలో మునగటం అంటేనే చాలా టైం తీసుకొని మునిగేవాళ్ళం. పెళ్ళిళ్ళు కాకముందు అందరికన్నా ముందు వచ్చేవాళ్ళం అనమాట. వెళ్ళిన దాకా లాస్ట్ దాకా అలా ఉండేవాళ్ళమే. అలాంటిది ఇలాంటి తుఫాన్లప్పుడు ఏందంటే కొంచెం మునక్కుండా ఉండటమే మంచిది. అందులో ఈ సైడ్ ఏందంటే కొంచెం సుడిగుండాలైతే ఉంటాయనమాట. అందుకని కొంచెం అలర్ట్‌గా అయితే ఉండాలి. అందుకే ఎక్కువ సేపు గూడా ఉంచట్లేదు. ఇక్కడ ఏంటి పొద్దుగుతుంది గదా! ఇక్కడ దీపాలు గూడా అంటే 365 ఒత్తులు గూడా ఇక్కడ కొంతమంది వెలిగించున్నారు. మీరే చూసారు గదా! ఇప్పుడైతే ఇంక నా పిల్లలనైతే రమ్మంటుంది. అస్సలు రావట్లేదనమాట. కొంచెం ఎలాగో ఇక్కడైతే వీడియోలో అలా కనిపిస్తుంది గానీ అస్సలు పొద్దుగుంకిపోయింది. బాగా చీకటి పడిపోయిందనమాట. కాకపోతే కొంచెం క్లారిటీ నా ఫోన్ క్లారిటీ చాలా నీట్‌గా ఉంటుందనమాట. అందుకోసం కొంచెం వెలుతురుగా ఉన్నట్టు ఉంటుంది. ఇక అందరూ వచ్చేస్తున్నారు. అసలు ఉంచట్లేదనమాట. ఇప్పుడైతే ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మునగలేదు. హాయ్ అండి, ఈరోజు మా వాళ్ళందరూ మేము బీచ్కి వచ్చాము. మా అక్క మేము బాగా ఎంజాయ్ చేసాము. బాయ్.
బాగా చెప్పు. ఏది అక్కడ నిలబడండి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పటికే పొద్దుపోయింది. ఇలా మా కార్తీక పౌర్ణమి రోజు బీచ్‌లో అయితే ఇలా నేను చేయకపోయినా పిల్లలైతే స్నానం అయితే ఇలా చేశారు. గుర్రం దగ్గర ఒక చిన్న ఫోటో అయితే తీశారనమాట. ఇప్పుడైతే ఇక మొత్తానికి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇదైతే ఆహ్, ఈ పల్లిపాలెం బీచ్ దగ్గర నుంచి స్ట్రెయిటు పరమట రోడ్డు, అలాగే శివాలయం దగ్గరికైతే వెళ్తుందంట ఈ రోడ్డు. కానీ నాకు ఈ రోడ్డు ఇలా వెళ్తదని అనుకోలేదు. అంతకుముందైతే ఒంగోలు నుంచి స్ట్రెయిట్‌గా కొత్తపట్నం బీచ్ దగ్గరికెళ్ళే రూట్ అయితే పల్లిపాలెం వైపయితే ఉంటుంది. అదైతే మామూలుగా తార్ రోడ్డనమాట. ఇలా షార్ట్‌కట్‌లో ఈ రోడ్డుకైతే ఎప్పుడు రాలేదు. ఇక్కడైతే వర్షం పడుతూ ఈ తుఫాను కారణంగా వర్షం పడుతూ ఉంది గదా! ఇక పొలాల్లో ఎక్కువ వాటరున్నాయి. బావుందనమాట క్లైమాట్. ఇదిగో పొద్దుగూతుంది గదా! చల్లటి వాతావరణంతోటి బావుంది. అసలు ఎకోజామునే రావాల్సింది మేము. ఎకోజామునైతే రావటానికైతే ఒకటే వర్షం అనమాట. కరెక్ట్‌గా తెల్లవారు 3:30కో ఏమో పట్టిందనమాట వర్షం. ఇక అప్పుడైతే కుదరలేదు మాకు రావడానికి. ఇదిగోండి ఇవన్నీ ఏందంటే బీచ్ దగ్గర మనకేందంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు గదా! వాళ్ళకేందంటే ఉండటానికి ఒకరోజైనా ఇక్కడ ఉండటానికి లేదా ఒక పూటైనా ఉండటానికి ఇక్కడ రూమ్స్ అయితే అలౌ అయితే ఉన్నాయి. అలాగే రె రెస్టారెంట్లు ఇవన్నీ చాలా బాగున్నాయనమాట. చాలా నీట్‌గా చాలా బావుంటాయి. ఇవన్నీ ఈ వైపే ఉంటాయనమాట. బీచ్‌కి పరమట వైపు. ఆ రేటయితే నాకైతే తెలీదు. ఎందుకంటే ఎప్పుడు నేను ఆ రూమ్స్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఇక నేను వెళ్ళే దారిలో ఉన్నాయి కాబట్టి అలా ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాననమాట. ఇది షార్ట్ కట్ రోడ్డు. చాలా బావుంది. ఇప్పుడైతే చూసారు గదా! రోడ్డుకి పొలాలు, అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ వస్తూ ఈ పొద్దుగుమాట్ల అంటే సాయంత్రం ఇప్పుడు 6గా వస్తుందనమాట. ఇప్పుడు పొద్దుగుతేనే గదా! బాగా కొంచెం చీకటి పడితేనే 6 అవుతుందనమాట. ఈ పచ్చని పొలాలతోటి ఇప్పుడిప్పుడే ఇది అంతా చామ చామగడ్డలంటారు గదా! ఆ పొలం అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అలా ఎదుగుతూ ఉంది. ఒక పక్క వేరుశనగ, అలాగే గోంగూర ఇవన్నీ చాలా న్యాచురల్‌గా, చాలా గ్రీనరీగా, చాలా చల్లటి వాతావరణంతోటి చాలా బావుంటుందనమాట. మా ఊరు పల్లెటూరు. కానీ ఇదంతా బీచ్‌కి పక్కనే ఉంటాం గాబట్టి మేము ఒక 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉంటామనమాట. అందుకని చల్లటి వాతావరణం, అలాగే ఈ గ్రీనరీ తోటి అంతా ఇసుక పొలాలనమాట. బంక నేలనేది ఉండదు. ఇక్కడ ఈ వైపు ఏందంటే పొలాల్లో పనులు చేయటానికి గూడా చాలా చులువుగా ఉంటది. అంటే ఈజీగా ఉంటదనమాట. అంటే వేరుశనగల్లో కలుపులు తీయటం, అలాగే వేరుశనగ పప్పులు వేయటం, అలాగే వేరుశనగ పండిన తర్వాత తీయటం, శమగడ్డలు వలవటం ఇవన్నీ ఏందంటే చాలా సింపుల్‌గా ఉంటాయి. మొత్తం ఇసుకే అనమాట. కొన్ని వేల ఎకరాలైతే ఉన్నాయి. ఇదిగండి ఈ వైపయితే అంతకుముందుకు మాకు నాంచారమ్మ తల్లి తిరునాళ్ళు జరిగింది గదా! ఇక్కడైతే ఇవి అంటే ఏమంటారు ఈటిలిని డాన్స్. డాన్స్ బేబీ డాన్సు, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఈ వైపయితే పెట్టారనమాట. అంటే నాంచారమ్మ తల్లి దేవస్థానం దగ్గర పెట్టడానికైతే ఖాళీ లేదనమాట. అందుకోసం ఈ వైపయితే పెట్టారు. అదే మా స్వామి నాకు చెప్తూ ఉన్నాడు. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.